ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 500 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 501వ నామం గుడాన్న ప్రీత మానస అంటే బెల్లం కలిపి వండిన అన్నం నందు ఇష్టము కలిగినది. బెల్లము కలిపిన అన్నమును నైవేద్యము పెట్టుటచే సంతోషించు మనస్సు కలది. 502వ నామం సమస్త భక్త సుఖద అంటే తన భక్తులందరికీ సుఖమును ప్రసాదించునది. 503వ నామం లాకిన్యాంబ స్వరూపిణి అంటే లాకిని అంటే శక్తి, దేవి స్వరూపురాలు. 504వ నామం స్వాదిష్టానాం భుజగత అంటే స్వాదిష్టాన అంబుజమందు ఉన్నట్టిది. ఈ స్వాదిష్టాన పద్మమునకు 6 దళములు ఉండును. దీని యందు కాకిని అంటే శక్తి, దేవి ఉండును. 505వ నామము చతుర్వక్త మనోహర అంటే 4 మనోహరమైన ముఖములు కలిగినది. 506వ నామము శూలాద్యాయుధ సంపన్న అంటే త్రిశూలములు మొదలగు ఆయుధములు కలిగినది. 507వ నామం పీతవర్ణ అంటే ముదురు పసుపు వర్ణము కలిగినది. 508వ నామము అంటే 508వ నామం అతి గర్విత అంటే అత్యుత్తమమైనటువంటి గుణములచే గర్వమును పొంది ఉన్నట్టిది. 509వ నామం మేధోనిష్ట అంటే మేధస్సు అంటే బుద్ధి క్రొవ్వు ఎందు ఉండు నట్టిది. 510వ నామం మధుప్రీత అంటే మధువునందు ఇష్టము కలది లేదా మధువును సేవించుట ఎందు ఇష్టము కలిగినది. 511వ నామం బందిన్యాది సమన్విత అంటే బందిని మొదలగు యోగినిలతో కూడి ఉన్నది. బందిని మొదలుగా కల 6 యోగినుతో కూడి దేవి ఉన్నదని అర్థము. ఈ యోగినులు దేవి వసించు స్వాదిష్టాన పద్మదళమునందు చుట్టూ చేరి ఉందురు. 512వ నామం దధ్యన్నాసక్త హృదయ అంటే పెరుగు కలిపిన అన్నమందు ఆసక్తి కలది. పెరుగుతో తడిపినటువంటి లేదా పెరుగునందు తడిపిన అన్నమునందు ఇష్టము కలది. 513వ నామం కాకిని రూపధారిణి అంటే కాకిని దేవి యొక్క రూపము ధరించినది. 514వ నామము మూలాధారాంబుజారూఢ అంటే మూలాధార పద్మమునందు ఉండునట్టిది. మూలాధారమునందు 4 దళముల పద్మము కలదు. అందు 5 ముఖములతో 3 నేత్రములు కలిగి ధూమ్ర వర్ణముతో ఉండు సాకిని యోగి ఉండును కనుక అటువంటి స్వరూపురాలు. 515వ నామము పంచవక్రత అంటే 5 ముఖములు కలది. ముందు నామమునందు చెప్పినట్లు మూలాధార పద్మమునందు ఉండునట్టి సాకిని యోగి 5 ముఖములను కలిగి ఉన్నదని అర్థము గ్రహింపవచ్చును. 516వ నామము అస్థి సంస్థిత అంటే ఎముకల యందు కలది. దేహమునందు కల ఎముకలతోనే రూపము చక్కదిద్దబడుచున్నది. దానిపై చర్మము కప్పి ఉండుట వలన దేహ భేదములు ఏర్పడుచున్నవి.
ఈ భేదముల వలనే ఇతర రూపాలను గుర్తించగలుగుతున్నాము. అట్టి ఎముకల యందు కలిగి ఉన్న శక్తి ఆ దేవి రూపముగా ఈ నామమందు వర్ణింపబడుచున్నది. 517వ నామము అంకుశాది ప్రహరణ అంటే అంకుశము మొదలగు 4 ఆయుధములను ధరించి ఉన్నట్టిది. ఇంతకు ముందు నామముల యందు దేవి ధరించి ఉన్న ఆయుధములు కొన్నిటిని వివరించబడినది. 518వ నామము వరదాది నిషేవిత అంటే వరద మొదలగు శక్తి దేవతలచే ఆరాధింపబడి ఉన్నట్టిది, లేదా వరద మొదలగు శక్తులచే పూజింపునట్టిది. వరద దేవి శక్తి దేవత. ఈమె కాక సరస్వతీదేవి కూడా శక్తి దేవత. వీరిద్దరే కాక మరి ఒక 2 శక్తి దేవతలు కలరు. వారు ముందు నామములందు పరిచయమవుతారు. 519వ నామం ముగ్ధౌదన సక్తచిత్త అంటే పెసలపప్పు కలిపి వండిన అన్నము నందు ఇష్టము కలది. పెసలపప్పుతో పాటుగా బెల్లము, కొబ్బరి, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి వండిన అన్నము, దీనిని పులగాన్నము అందురు. ఇట్టి అన్నమునందు ఇష్టము కలిగినట్టిది జగన్మాత. 520వ నామము సాకిన్యాంబా స్వరూపిణి అంటే సాకిని దేవి స్వరూపురాలు. 521వ నామం ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ అంటే ఆజ్ఞా చక్రమును పద్మము ఆసనముగా కలిగి ఉన్నది. ఈ చక్రము కనుబొమ్మలకు మధ్యగా ఉంటుంది. ఈ చక్రమునకు హాకిని దేవత అధిష్టాన దేవత. ఈ దేవత ఆజ్ఞా చక్రము నివాసముగా కలిగి ఉన్నది. 522వ నామం శుక్లవర్ణ అంటే తెల్లని వర్ణమును కలిగి ఉన్నది. 523వ నామం షడానన అంటే 6 ముఖములను కలిగి ఉన్నది. 524వ నామం మధ్యాసంస్థ అంటే యజ్ఞయందు స్థానము కలిగి ఉన్నటువంటిది. యజ్ఞ అనగా సజ్జ, ఇది శరీరమందు ఉండునటువంటిది. దాని యందు దేవి ఉన్నదని అర్థము గ్రహింపవచ్చును. 525వ నామము హంసవతి ముఖ్య శక్తి సమన్విత అంటే హంసావతి శక్తి క్షమావతిలతో కూడి ఉన్నట్టిది. హంసవతి మొదలు క్షమావతి వంటి యోగిని శక్తులతో కూడి ఉన్నది. 526వ నామము హరిద్రాన్నై కరసిక అంటే పసుపు అన్నము అంటే పులిహోర నందు అమితమైన ఇష్టము కలది. 527వ నామము హాకిని రూపధారిణి అంటే హాకిని శక్తి స్వరూపురాలు. 528వ నామము సహస్రదళ పద్మస్థ అంటే బ్రహ్మరంధ్రమునందు గల 1000 రేకుల పద్మమునందు ఉండునట్టిది. బ్రహ్మరంధ్రము శిరస్సునందు నడి నెత్తిన ఉండును. ఈ బ్రహ్మరంధ్రమునందు గల పద్మమునందు ఉండు శక్తి యాకిని అను పేరుగల యోగశక్తి. 529వ నామము సర్వవర్ణోపశోభిత అంటే సకల వర్ణములతో శోభించునది అనగా అన్ని రకములైనటువంటి రంగులను పొంది ఉన్నది లేదా కలిగి ఉన్నట్టిది. 530వ నామం సర్వాయుధధర అంటే అన్ని రకములైనటువంటి ఆయుధములను ధరించి ఉన్నట్టిది.
531వ నామం శుక్ల సంస్థిత అంటే శుక్ర ధాతువు నందు ఉన్నట్టిది అనగా వీర్యమునందు శక్తిగా వర్ధిల్లునట్టిది. 532వ నామము సర్వతోముఖి అంటే అన్ని వైపులకు చూడగలిగినట్టి ముఖములు కలిగి ఉన్నది లేదా అన్ని వైపులను చూడగలిగినటువంటి నేత్రములు శిరస్సులు కలిగి ఉన్నట్టిది. 533వ నామం సర్వౌదన ప్రీతచిత్త అంటే అన్నముతో వండినటువంటిది లేదా చేసినటువంటి అన్ని రకముల పదార్థముల యందు అమితమైన ఇష్టము కలది లేదా ఇటువంటి పదార్థములను సమర్పించుట వలన సంతోషమును చెందునది. 534వ నామము యాకిన్యాంబ స్వరూపిణి అంటే యాకిని అను పేరు కలిగిన యోగిని శక్తి స్వరూపురాలు. 535వ నామం స్వాహ అంటే స్వాహ స్వరూపురాలు. యజ్ఞము పూజాదిక కర్మలయందు దేవతలకు ద్రవ్యములు సమర్పించునప్పుడు పలుకు శబ్దము లేదా పరమశివుని యొక్క అష్టమూర్తులతో ఒక మూర్తి అయిన వహ్నిమూర్తి అంటే అగ్ని యొక్క భార్య స్వహ దేవి స్వరూపురాలు. 536వ నామం స్వదా అంటే స్వదా స్వరూపురాలు పితృదేవతలకు హాయము చేయు సమయాన ద్రవ్యములు సమర్పించు సమయాన పలుకు శబ్దము. 537వ నామం అమతిహి అంటే ఇచ్ఛా స్వరూపురాలు సృష్టి పదమైనందు ప్రథమమునందు బుద్ధ్యాదుల సృష్టి జరగలేదు కనుక ప్రథమ సృష్టి పరమాత్మ యొక్క ఇచ్ఛ చేత మాత్రమే జరిగినది కనుక దేవి ఇచ్ఛ స్వరూపిణి. 538వ నామము మేధ అంటే మేధ అనగా మేధస్సు బుద్ధి స్వరూపురాలు జీవుల యందు బుద్ధి కర్తగా కర్మలను నిర్వర్తించును అటువంటి బుద్ధికి ఆది దేవత స్వరూపురాలు అని అర్థము. 539వ నామము శృతి అంటే వినుటచే జ్ఞానమును ఇచ్చునది వేద స్వరూపమయి. 540వ నామం స్మృతి అంటే స్మరించుటచే స్మృతి అను పేరును పొంది ఉన్నట్టిది. 541వ నామం అనుత్తమ అంటే ఈ సకల సృష్టియందు 84 కోట్ల జీవరాశులయందు సకల భూతములందు ఏది అత్యున్నతమైనదో అది పరస్వరూపము అటువంటి పరమాత్మ స్వరూపిణి. 542వ నామము పుణ్యకీర్తి అంటే తనను ఆశ్రయించు భక్తుల కర్మానుసారము పొందు పుణ్యమును ఇచ్చునట్టి కీర్తిని కలిగి ఉన్నది లేదా తనను ధ్యానించు లేదా పూజించు భక్తులకు పుణ్యమును ప్రసాదించు కరుణామయి అను కీర్తిని కలిగినది. 543వ నామం పుణ్యలభ్య అంటే పుణ్యము చేతనే లభ్యమగునది సత్కర్మల వలన మాత్రమే పుణ్యము లభించును ఆ పుణ్యము వలన మాత్రమే ఆ దేవి యొక్క సాక్షాత్కారమునకు పొందుట సాధ్యమగును. సత్కర్మలు వీడి దుష్కర్మలను చేయు వారికి ఆమె యొక్క సాక్షాత్కారము పొందుట సాధ్యము కాదు. 544వ నామం పుణ్యశ్రవణ కీర్తన అంటే శ్రవణము అంటే వినుట కీర్తనము అంటే స్తుతించుట వలన పుణ్యమును ప్రసాదించునది. దేవి యొక్క చరితమును లేదా లీలలను విన్న వారికి పాడిన వారికి పుణ్యమును ప్రసాదించు నట్టి కరుణామయి రసమయి జగన్మాత. 545వ నామము పులోమజాచిత అంటే
పులోమ అనగా పులోముని కుమారై అగు శచీదేవి ఆమె చేత పూజింపబడినది అని అర్థము. దేవి భాగవతమందు ఉన్నటువంటి కథ వలన ఈ నామమునకు ఇది సరైన అర్థము అని తెలియచున్నది. నహు ఘనుడు ఒక మహారాజు అధిక పుణ్యఫలము చేత స్వర్గమునకు అధిపతి అయ్యను. అప్పుడు ఇంద్రుడు స్వర్గమును విడిచిపోయెను. ఆ సమయములో ఇంద్రుని భార్యగు శచీదేవి దేవతల గురువగు బృహస్పతి చేత దేవి యొక్క మంత్రోపదేశమును పొంది దేవిని పూజించి ఇంద్రుడిని పొందినది. 546వ నామము బంధమోచ నీతి అంటే బంధముల నుండి విమోచనములను కలిగించినది. జీవులు అనేక రకములైనటువంటి బంధనములతో జీవించుదురు. ఈ బంధనములు మాయ అనేడి అజ్ఞానము చేత చేయబడి లేదా కట్టబడి ఉంటాయి. ఈ బంధనముల వలన కామ, క్రోధ, మద, మాత్సర్యములు, లోభము వంటి అనేక బుద్ధులు నాది అన్న అజ్ఞానము కలుగును. ఇటువంటి అజ్ఞానపు బంధనములు తొలగించు శక్తి స్వరూపిణి. 547వ నామం బంధురాలక అంటే కేశములు అంటే జుట్టు ఎత్తు పల్లములుగా కలిగినటువంటిది. 548వ నామము విమర్శరూపిణి అంటే విమర్శ అనిన పరమాత్ముని యొక్క స్వసిద్ధమైన స్వరూపము. అది ప్రకాశవంతముగా ఉండునది అనగా జ్యోతి స్వరూపము, అటువంటి స్వరూపము కలిగినది అని అర్థం, లేదా పరమాత్మ స్వరూపమయి అని అర్థము. 449వ నామం విద్య అంటే విద్య అనగా జ్ఞానము. జ్ఞానమును కలిగించినటువంటి స్వరూపురాలు. జీవులకు కర్మలయందు జ్ఞానమును కలిగించినది, లేదా జీవులు మాయ అనేది అజ్ఞానమునందు పడిగొట్టు మిట్టాడకుండా మోక్షము అనేది జ్ఞానమును లేదా మోక్ష మార్గమును ప్రసాదించినది. 550వ నామము వియదాది జగత్పశు అంటే ఆకాశము మొదలుగా ఈ సృష్టి యందు సకలములు ప్రసవించునది. వేదానుసారము ఆత్మ నుండియే ఈ సకల సృష్టి ఆవిర్భవించినది. ఆత్మ అనగా పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపము దేవియే కనుక సకల సృష్టి ఆమె నుండియే జన్మించినది అని ఈ నామమునందు చెప్పబడుచున్నది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 550 నామాలకు అర్థం తెలుసుకున్నాము.